హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఏంటి 3 వీడియోస్ ఒకేసారి పెట్టి సావగొడుతుంది అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే, నేను మొన్న 2 డేస్ అసలు అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే సెకండ్ డే నేను అసలు అనుకోలేదన్నమాట రివ్యూస్ ఇద్దామని. సడన్గా డెసిషన్ తీసుకొని సడన్గా వీడియో ఒకేసారి రికార్డ్ చేసి దాన్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి నేను ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో అందుకనే ఒకేసారి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ సారీ, ఏమనుకోకండి, భరించండి. అలాగే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. అండ్ నిన్న మనము చీఫ్స్ ముగ్గురిని సెలెక్ట్ చేయడం అయిపోయింది కదా. సో ఆ తర్వాత నామినేషన్స్ అనమాట. నామినేషన్స్ ఎపిసోడ్ గురించి ఇప్పుడు చెప్తాను, ఎలా జరిగాయి నామినేషన్స్ అని. సో ఇది నిన్న జరిగిపోయిందండి, బట్ నేను ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సో ఒకేసారి ఇన్ని వీడియోస్ అంటే కష్టం కదా, టైం కూడా సరిపోదు. అండ్ ఇవాళ నైట్ నుంచి నేను కరెక్ట్గా వీడియోస్ చేసి పెడతాను. సో ఫస్ట్ నామినేషన్స్లో మనకి పికాక్ రూమ్లోకి రమ్మన్నారనమాట. పికాక్ రూమ్లోకి వెళ్ళాక అక్కడ 3 చైర్స్ ఉన్నాయి అండ్ 3 హారం పెట్టారు. అక్కడ 3 హారాలు పెట్టారు 3 కలర్స్లో. సో అవి 3 చీఫ్స్కి అనమాట. వెళ్ళి ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మెడలో వేసుకోమన్నాడు బిగ్ బాస్. సో ముగ్గురు వేసేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అక్కడ 3 చైర్స్ పెట్టారనమాట, సింహాసనం లాగా. సో ముగ్గురు ఆ చైర్స్లో వెళ్ళి కూర్చోమన్నారు, కూర్చున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇప్పుడు వాళ్ళు జడ్జెస్ లాగా అనమాట. ఇప్పుడు ఎవరైతే నామినేట్ చేయడానికి వచ్చారో వాళ్ళు 2 మెంబర్స్ని నామినేట్ చేస్తే అందులో ఈ జడ్జెస్కి రీజనబుల్ అనిపించిన నామినేషన్ని వీళ్ళు తీసుకొని అందులో వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. 2 మెంబర్స్లో ఒకరిని నామినేట్ చేయాలి జడ్జెస్. సో అదనమాట మ్యాటర్. ఫస్ట్ సోనియా అయితే చాలా డామినేట్ చేసింది నామినేషన్స్లో. తన రీజన్స్ కరెక్టో కాదో తెలియదు కానీ తనైతే చాలా అంటే చాలా డామినేట్ చేసింది అనమాట. అందరినీ ఎవరిని మాట్లాడనివ్వలేదు. చాలా అంటే చాలా అరవడం, గట్టిగా కేకలు వేయడం, తన మాటే వినాలి ఎవరైనా. నేను అసలు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అసలు టైం ఇవ్వలేదన్నమాట ఎదుటి వాళ్ళకి. సో అందరికీ చాలా అంటే చాలా కోపం వచ్చేసింది ఆ విషయంలో. అండ్ 14 మెంబర్స్లో రీజన్ కరెక్ట్గా చెప్పి వ్యాలిడ్గా నామినేట్ చేసింది ఎవరు అంటే అభయ్ నవీన్ ఒక్కడే అనమాట. సో తన రీజన్సే కొంచెం వ్యాలిడ్ అనిపించాయి అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరివి చాలా అంటే చాలా సిల్లీ రీజన్స్. సో ఫస్ట్ అయితే చూసేద్దాము ఎవరు ఎలా నామినేట్ చేశారో, ఎవరెవరిని నామినేట్ చేశారు అనేది. ఫస్ట్ అయితే మనకి బిగ్ బాస్ కూడా చూడండి డామినేటింగ్ పర్సన్నే పిలిచారనమాట. ఫస్ట్ సోనియానే పిలిచారు. కొంచెం రసపట్టు ఉండాలి కదా నామినేషన్స్లో అని ఫస్ట్ సోనియానే పిలిచారనమాట. ఏదైనా బిగ్ బాస్ కంటెంట్ కోసమే చూస్తారు కదా, అందులో సోనియా ఎక్కువ కంటెంట్ ఇస్తుంది అనమాట 2 డేస్ నుంచి. సో సోనియానే పిలిచారనమాట. ఫస్ట్ సోనియా రాగానే బేబక్కని నామినేట్ చేసిందనమాట. బేబక్క అండ్ ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేసింది. సో ఇద్దరు ఫొటోస్ దానికి పెట్టేసింది అనమాట. పెట్టేసి ఫస్ట్ బేబక్క రీజన్ ఏమిచ్చిందంటే, బేబక్కకి మీరు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటారు అక్క, మీరు చాలా గ్రేట్, మీరు చాలా స్ట్రాంగ్, చాలా ఫన్నీగా ఉంటారు, మీరు హౌస్లో ఉన్న వాళ్ళందరిలోకి మీరు బెస్ట్ అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసింది అనమాట. సో తర్వాత మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి స్టార్ట్ చేసేసి, బట్ మీరు ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, వీలైనప్పుడు మాట్లాడదాం అన్నట్టు ఉంటారు అక్క కేర్లెస్గా. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఫస్ట్ డే కుక్కర్ విషయంలో కూడా తను మళ్ళీ మ్యాటర్ తీసుకొచ్చింది అనమాట. సో మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారక్క, నేను ఉన్నదే అన్నాను, బట్ మీరు మళ్ళీ నిఖిల్ని చూసుకుంటూ నిఖిల్ని పోక్ చేసి ఏది మళ్ళీ ఒకసారి రిపీట్ చెయ్యి అని చెప్పేసి నాతో మళ్ళీ అనిపించుకున్నారు. నేను ఉన్నమాటే అన్నాను, అయినా మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారు అనేసి అనిందనమాట. సో మీకు ఏదైనా అవ్వదు, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు మీరు మాతో చెప్పండి, మేము ఆ పని మీకు ఇవ్వము. మీరు ముందే వెళ్ళిపోయి నేను చేస్తాను అని చేస్తారు, తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి తను మాట్లాడుతుంటే బేబక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అసలు తనని మాట్లాడనివ్వడానికి కూడా టైం ఇవ్వట్లేదు అనమాట. తనే మాట్లాడేస్తుంది కంటిన్యూస్గా, తనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం కూడా ఇవ్వట్లేదు. అప్పుడు నిఖిల్ నార్మల్గా చీఫ్ కదా, ఇప్పుడు జడ్జ్ ప్లేస్లో కూర్చొని ఉన్నాడు కాబట్టి తను ఇన్వాల్వ్ అయ్యి అక్కని
మాట్లాడనివ్వు సోనియా, తను ఏం చెప్పాలనుకుంటున్నారో తన ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి కదా నువ్వు అంటే తను గట్టిగా అరవడం స్టార్ట్ చేసిందనమాట అఖిల్ మీదకి. నీకు రైట్స్ లేవు, నా ఇష్టం, నా నామినేషన్ నా ఇష్టం, నేనే మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అని చెప్పేసి నిఖిల్ పైన చాలా అంటే చాలా అరిచేసిందనమాట. సో అప్పుడు ఇంకా కామ్ డౌన్ అయిపోయి నిఖిల్ కూడా సైలెంట్గా కూర్చున్నాడు. నిఖిల్ కూడా చాలా గట్టిగానే అరిచాడు అనమాట. సో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి అని చెప్పి గట్టిగా అరిచేశాడు. ఆ తర్వాత కామ్ అయిపోయాడు. అప్పుడు బేబక్క ఉండి, సరే అమ్మ, నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, నీ వేలో నువ్వు ఆలోచిస్తున్నావు, నా వేలో నేను ఆలోచిస్తున్నాను, సో నువ్వు అలా అనుకొని ఉంటే నేనేం చేయలేను అని చెప్పేసి సైలెంట్గా యాక్సెప్ట్ చేసేసి కూర్చున్నారనమాట బేబక్క. అండ్ నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసిందనమాట. ప్రేరణని ఎందుకు నామినేట్ చేసిందంటే, నువ్వు డిస్కషన్ అవుతుంటే మధ్యలో వచ్చి అందరినీ న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అందరినీ కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు అలా ఎందుకు చేయడం, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి తనని కూడా నామినేట్ చేసింది. తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అసలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం ఇవ్వలేదు తనకు కూడా. సో తను కూడా లైట్ తీసుకుంది. తను కూడా కాసేపు అరిచి తనకి విసుగొచ్చేసి ఆపేసింది. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరిని నామినేట్ చేశాక ఒక చీఫ్ వచ్చి ఇద్దరిలో ఎవరి నామినేషన్ వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళని నామినేట్ చేయాలి కదా. సో అప్పుడు యష్మి వచ్చి బేబక్కని నామినేట్ చేసింది అనమాట. సో అక్కడితో అయిపోయింది, బేబక్క నామినేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ నబిల్ని పిలిచాడనమాట బిగ్ బాస్. నబిల్ వెళ్ళి ఫస్ట్ మణికంఠని అండ్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేశాడు, ఫొటోస్ పెట్టేశాడనమాట. మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, నాకు సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు నాతో అని చెప్పేసి నామినేట్ చేశాడు. సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశాడనమాట. సో తను డిఫెండ్ చేసుకోవడానికి ఏం మాట్లాడాడు అంటే, యాజ్ యూజువల్ మణికంఠ గురించి తెలిసిందే కదా, మనం ఏం మాట్లాడినా తను వెళ్ళి తన పాస్ట్ గురించే మాట్లాడతాడనమాట. సో నేను 2 years ఇంట్లోనే ఉన్నాను, అలా ఉన్నప్పుడు సడన్గా హౌస్లోకి వచ్చాను, నేను చనిపోదాం అనుకున్న టైంలో నేను హౌస్లోకి వచ్చాను, సో 14 members మధ్యలో వచ్చి పడ్డాను, నేను ఎలా ఉంటాను ఏంటి అని చెప్పేసి తన పాస్ట్ గురించి మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేశాడనమాట. రీజన్ ఏమి ఇచ్చాడు, తనకు కూడా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చేశాడనమాట. సో తను డిఫెండ్ చేసుకోవడానికి ఏం చెప్పింది, ఇండివిజువల్ కుకింగ్ వద్దు అని చెప్పానని నువ్వు ఇప్పుడు నా మీద నామినేషన్ వేస్తున్నావు, సో నాకు అర్థమైంది, అది నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు కానీ నాకు అదే అర్థమైంది అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంది అనమాట. తర్వాత యష్మి వచ్చి మణికంఠని నామినేట్ చేసింది. సో మణికంఠని నామినేట్ చేసిన తర్వాత అక్కడితో అయిపోయింది. నబిల్ నామినేషన్ కూడా అయిపోయింది అనమాట. నబిల్ మణికంఠని అండ్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో యష్మి వచ్చి మణికంఠ అది వ్యాలిడ్ రీజన్ అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష కూడా మణికంఠని అండ్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేశాడనమాట. ఫస్ట్ నువ్వు రీజన్ ఏమి ఇచ్చాడంటే, మణికంఠ తన రూల్స్ తానే పెట్టుకుంటాడు, బిగ్ బాస్ రూల్స్ పాటించాడు, సో చీఫ్ పెట్టిన రూల్స్ కూడా పాటించట్లేదు, తనకి తనే రూల్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఎవరి మాట వినట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశాడనమాట. డిఫెండ్ చేసుకోవడానికి మీకే క్లారిటీ లేదు, నాకెందుకు చెప్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడాడనమాట. నాకైతే క్లారిటీ ఉంది, నేను ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ లేదని చెప్పేసి రివర్స్లో తనే మాట్లాడాడు అనమాట. సో నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేశాడు శేఖర్ భాష. ఇండివిజువల్ కుకింగ్ మ్యాటర్లో నామినేట్ చేశాడు అనమాట. సో తను ఇండివిజువల్గా కుకింగ్ చేసుకోవద్దు, ఒకేసారి కర్రీస్ చేయాలి, ఒకేసారి వంట అయిపోవాలి అని చెప్పేసి తను చెప్పి రూల్ పెట్టిందనమాట స్ట్రిక్ట్గా. సో దాని విషయంలో తను నామినేట్ చేశాడు. అండ్ డిఫెండ్ చేసుకోవడానికి పూటకి ఒక్క కూర మాత్రమే చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యామని నేను అలా చెప్పాను, మీరు చేసుకుంటానంటే నాదేముంది, బట్ ఒకరి తర్వాత ఒకరు ఇంక ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, డే మొత్తం ఇంకా కుకింగ్లోనే మనకు గడిచిపోతూ ఉంటుంది, సో అందుకనే నేను అలా చెప్పాను అన్న దాంట్లో తను డిఫెండ్ చేసుకున్నారనమాట. అండ్ తర్వాత తను
శేఖర్ భాష అన్నారు, బిగ్ బాస్ మీకు చెప్పలేదు కదా ఇలాగ ఇండివిజువల్ కుకింగ్స్ లేవు అని, బిగ్ బాస్ ఏ చెప్తే అదే చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు పృథ్వీ లేచి బిగ్ బాస్ అన్నీ చెప్పరు, అన్నీ చెప్తే ఇప్పుడు ఇక్కడ టేబుల్ వేశారు, ఈ టేబుల్ మీద కూర్చోండి అని మనకు చెప్పలేదు కదా, మనమే వచ్చి కూర్చున్నాం కదా, సో అది కూడా అలాగే బిగ్ బాస్ అన్నీ మనకు చెప్పరు, బిగ్ బాస్ అన్నీ చెప్పాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు అని చెప్పేసి పృథ్వీ లెగిచ్చి నార్మల్గా మాట్లాడాడు. సైలెంట్ అయిపోయింది అక్కడికి. అండ్ నైనిక మణికంఠని నామినేట్ చేసింది అనమాట. వచ్చి కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదని చెప్పేసి నైనిక వచ్చి తనని నామినేట్ చేసేసింది అనమాట, వ్యాలిడ్ రీజన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ బ్రేక్ వచ్చిందనమాట. బ్రేక్లో బేబక్క సారీ చెప్పింది భాషకి. సో విష్ణుప్రియ పృథ్వీని కామెడీ వేలో విష్ణుప్రియ అడిగింది అనమాట, పృథ్వీని కాఫీ చేతికి ఇచ్చి నన్ను లవ్ చేయొచ్చు కదా, నేను నీకు అన్నీ ఇస్తాను, అన్నీ చేసి పెడుతున్నాను కదా, నన్ను లవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కామెడీ వేలో ఇద్దరు నార్మల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అప్పుడు కాఫీ ఇస్తే లవ్ చేయాలా అది ఇది అని చెప్పేసి తను కూడా కామెడీగా మాట్లాడడము అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ బేబక్క నామినేషన్ అనమాట. బేబక్క పృథ్వీని అండ్ నబిల్ని నామినేట్ చేసింది. కిచెన్లో హెల్ప్ చేయట్లేదని నామినేట్ చేసింది అనమాట పృథ్వీని. సీత మధ్యలో మాట్లాడితే అఖిల్కి కోపం వచ్చిందనమాట. మీరు ఎప్పుడు చూసారు పృథ్వీ హెల్ప్ చేయట్లేదు అని, తను నిన్న డిషెస్ వాష్ చేస్తాడు అది అని చెప్పి సీత లేచి చెప్పిందనమాట. సో అప్పుడు అఖిల్కి కోపం వచ్చింది, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, ఇందాక మేము మాట్లాడితే ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు కదా, సో మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి సీత మీద గట్టిగా అరిచేశాడు. అయిపోయింది. ఆ తర్వాత నబిల్, నువ్వు హౌస్ మేట్స్తో కలవడం లేదు, వాయిస్ రేస్ చేయట్లేదు అని చెప్పేసి, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసిందనమాట. తను డిఫెండ్ చేసుకోవడానికి మీరు చెప్పినవి ఒక్కటి కూడా కరెక్ట్ లేదు, వాయిస్ రేస్ చేశాడు, మీరు చెప్పినవి ఒక్కటి కూడా కరెక్ట్ లేదు అని చెప్పేసి తను గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తను అంది, నేను దీనికోసమే నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు 2 days నుంచి అసలు ఎక్కడ నీ వాయిస్ రేజ్ అయినట్టు అనిపించలేదు, సో నామినేట్ చేస్తే అయినా రేజ్ అవుతుంది నీ వాయిస్ అని చెప్పేసి చేశానని చాలా సిల్లీ రీజన్ చెప్పింది అనమాట. నాకైతే చాలా సిల్లీ రీజన్ అనిపించింది తను చెప్పింది నబిల్కి. సో అయిపోయాక నెక్స్ట్ నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు అనమాట. సో అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు పృథ్వీని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ శేఖర్ పాషాని నామినేట్ చేశాడు అనమాట. అండ్ ఆదిత్య ఓం గారు పృథ్వీని ఎందుకు నామినేట్ చేశారంటే, క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్గా వర్క్ చేశావు అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చేసేస్తారనమాట. అండ్ శేఖర్ పాషాని ఎందుకు నామినేట్ చేశారంటే, లేజీగా ఉన్నారని చేశారు, పడుకొనే ఉన్నారు మీరు నిన్నటి నుంచి, సో అందుకని నేను చేశాను అని చెప్పేసి తను చెప్పాక శేఖర్ పాషా గారు డిఫెండ్ చేసుకోవడానికి, నేను టైర్డ్గా ఉన్నాను అందుకనే పడుకున్నాను తప్పితే నేను నార్మల్గా అసలు అలా ఉండను అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకున్నారు. యష్మి వచ్చి శేఖర్ని నామినేట్ చేసిందనమాట. రీజన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని చెప్పేసి చేసిందనమాట. అండ్ నెక్స్ట్ ఏదైనా పని చెప్తే చాలా నిదానంగా అండ్ చేద్దాంలే అన్నట్టు లేజీగా ఉంటున్నారు, అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి యష్మి శేఖర్ పాషాని నామినేట్ చేసేసింది. సో తర్వాత బ్రేక్లో నబీల్ అండ్ బేబక్క ఇద్దరు మాట్లాడుకున్నారు, క్లియర్ అయిపోయింది వాళ్ళ ఇష్యూ. అండ్ పృథ్వీ అండ్ బేబక్క ఆల్సో సారీ చెప్పుకున్నారు, అయిపోయింది వాళ్ళది కూడా ఇష్యూ. అండ్ నెక్స్ట్ సీత నామినేషన్స్ అనమాట. సీత ప్రేరణని అండ్ బేబక్కని నామినేట్ చేసింది. ఎందుకు చేసింది అంటే, డైనింగ్ టేబుల్ దగ్గర అయిన మ్యాటర్ గురించి తను నామినేట్ చేసింది అనమాట. తను ఈగో అండ్ సుపీరియర్ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేశారు మీరు, అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేసింది. అండ్ ఎందుకు యూజ్ చేసిందంటే, అక్కడ నిఖిల్ అందరినీ కంట్రోల్ చేసి కొంచెం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో నిఖిల్ అక్కడ స్టాండ్ తీసుకొని అందరినీ పిలిచి చెప్తుంటే ఎవరు వినిపించుకోవట్లేదు అని అనుకొని తను ఏం చేసిందంటే, అందరిని గట్టిగా పిలిచే గాయస్ వినండి, కొంచెం సుపీరియర్ పర్సన్ చెప్పినప్పుడు వినండి అని చెప్పేసి, ఈగోకి వెళ్ళొద్దు అని చెప్పేసి తను నార్మల్గానే అనింది. సో అది తనకి హట్ అయిందంట. ఆ హట్ అయిన విషయంలో తనని నామినేట్ చేసింది. సో డిఫెండ్ చేసుకోవడానికి తను అనింది, ఎవ్వరూ ఆ విషయంలో హట్ అవ్వలేదు, నువ్వు ఒక్కదానివే హట్ అయ్యావు, అది నీకే హట్టింగ్గా అనిపించింది, ఇంకా నేనేం చేయలేను అని చెప్పేసి తను నార్మల్గా తీసేసుకుంది. అండ్ నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేసింది సీత.
ఇండివిజువల్ కుకింగ్ మ్యాటర్లోనే చేసిందనమాట. నేను ఇండివిజువల్గా నేను ఎగ్ బుజ్జి చేసుకుంటాను అంటే నన్ను చేసుకొని ఇవ్వలేదు. అలా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి ఆ రీజన్కి నామినేట్ చేసిందనమాట తను. సో నైనిక బేబక్కని నామినేట్ చేసేసింది వచ్చి. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ శేఖర్ పాషాని అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసింది. మీరు చాలా గ్రేట్, యాక్టివ్, మీరు చాలా జెన్యూన్ పర్సన్ నాకు తెలుసు. బట్ ఇక్కడ బీబీ హౌస్లో మాత్రం మీరు పడుకోవడం నచ్చట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసిందనమాట. సో తర్వాత సోనియాని ఏ రీజన్తో చేసిందంటే కుక్కర్ మ్యాటర్ చెప్పిందనమాట. సో తను కావాలని చేయలేదు, కుక్కర్స్ మనకి అవైలబుల్ లేవు, అది చాలా డిఫరెంట్గా ఉంది. సో బిగ్ బాస్ ఇచ్చిన కుక్కరే డిఫరెంట్గా ఉంది. సో అందుకనే అది లేట్ అయింది తప్పితే తన తప్పేం లేదు, అక్కని అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ రీజన్ వల్ల నామినేట్ చేసిందనమాట. డిఫెండ్ చేయడానికి తెలియకపోతే ఎవరినైనా అడగాలి, జోక్స్ అయితే వేయడానికి టైం దొరుకుతుంది కానీ ఎవరినైనా అడగడానికి మాత్రం తనకి టైం లేదా అని చెప్పేసి సోనియా డిఫెండ్ చేయడం స్టార్ట్ చేసింది. గట్టిగా అరవడం కూడా స్టార్ట్ చేసింది. ఫుల్ డామినేట్ చేస్తుంది అనమాట అందరినీ. సో అది అయిపోయిందనమాట. ప్రేరణ గురించి కూడా మాట్లాడింది అనమాట. ప్రేరణని చూస్ చేసుకొని మరీ సేవ్ చేస్తున్నారు అందరూ, సో ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నారు అందరూ అని చెప్పేసి ఆ టాపిక్ కూడా తెచ్చింది. రచ్చరచ్చ చేసేసింది అనమాట నామినేషన్స్లో. సో అది అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి శేఖర్ని నామినేట్ చేసేసాడు అనమాట. నెక్స్ట్ అభయ్ అనమాట. అభయ్ నామినేషన్స్ అయితే చాలా జెన్యూన్గా ఉంది, చాలా రీజనబుల్గా అనిపించింది నామినేషన్. సో అభయ్ ఏం చెప్పాడంటే మణికంఠని అండ్ నెక్స్ట్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేశాడు. ఇద్దరిని నామినేట్ చేసి సూపర్ రీజన్ చెప్పాడు అనమాట. ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులు అని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేయమన్నారు. ఎవరైతే హౌస్లో ఉండడానికి అర్హులు కారో వాళ్ళని నామినేట్ చేసి బయటకు పంపించాలని చెప్పారు. కాబట్టి నేను రీజన్ అదే చెప్తున్నాను. ఎమోషనల్లీ వీక్ మణికంఠని అంటున్నాడు అనమాట. మణికంఠ ఎమోషనల్లీ వీక్, సో ఇన్స్టాంట్గా ఫైర్ అవుతాడు, చాలా తొందరగా కోపం వస్తుంది తనకి అని చెప్పేసి చెప్పాడు. అండ్ మళ్ళీ తర్వాత సెకండ్ టైం మాట్లాడడానికి వెళ్తే కూడా తను నాకు చాలా రూడ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. నిజంగానే తను ఎమోషనల్లీ వీక్ అనమాట. ఏమైనా అంటే చాలా తొందరగా కోపం వస్తుంది, సో ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి తను నామినేట్ చేశాడు. అండ్ డిఫెండ్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా తను మళ్ళీ తన పాస్ట్ గురించి చెప్పడము, అరవడం గట్టిగా తను అదే సేమ్ ఇంతకుముందు ఎలాగైతే రిపీట్ చేశాడో అలాగే రిపీట్ చేయడం అనమాట. నెక్స్ట్ తర్వాత ఓం గారు వచ్చి సారీ చెప్పినా కూడా నేను దట్స్ ఓకే అని చెప్పేసి నార్మల్గానే చెప్పాను, నేను ఇంకేం అనలేదు అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకున్నాడు. ఎవరి పాస్ట్ ఎవరికి అవసరం లేదు, ఎవరి ఫ్యూచర్ ఎవరికి అవసరం లేదు. సో అందరికీ పాస్ట్ ఉంటుంది, సో నువ్వు దాన్ని పదే తీసుకురావడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అలాగా అయితేనే హౌస్లో ఉండాలి, పాస్ట్ గురించి వదిలేసి వచ్చి ఇక్కడ ఆ బ్యాగేజ్ అంతా తీసుకురావడం కరెక్ట్ కాదు, తీసుకొచ్చి అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు. సో అలాంటి వాళ్ళు హౌస్లో ఉండడానికి లేదు అని చెప్పేసి నా ఉద్దేశం, అందుకని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అభయ్ నామినేట్ చేశాడు అనమాట. తర్వాత బేబక్క బడ్డీ గేమ్లో నార్మల్గా తను ఓడిపోయారు కదా, సో ఓడిపోయాక తను చాలా లైట్ తీసుకున్నారు, మీరు అసలు గేమ్ పైన మీకు ఒక ఉద్దేశం లేదు, మీరు చాలా ఫన్నీగా తీసుకుంటున్నారు, సో అది అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చేసేసాడు అనమాట. సో యష్మి మణికంఠని నామినేట్ చేసింది, సో అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ప్రేరణ నామినేషన్ అనమాట. పాస్ట్ గురించి తీస్తున్నారు అని చెప్పి చేసింది అనమాట మణికంఠని. ప్రేరణ మణికంఠని అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసింది. ఏమైనా అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. కోపం ఎక్కువ, కలవడం లేదు అని, పాస్ట్ రిపీట్ చేస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేసేసరికి ఇంకా మణికంఠకి ఏడుపు ఆగలేదన్నమాట. అందరూ తననే కార్నర్ చేసి నామినేట్ చేస్తున్నారు అన్న థాట్లో తను ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. బట్ జెన్యున్గా ఏడ్చాడు, తను నిజంగానే కష్టాలు పడి వచ్చాడు, ఎవరు కాదనలేదు, నిజమే. బట్ ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇక్కడికి వచ్చి దీన్ని అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి చెప్పాడంటే ఓకే, 2 సార్లు చెప్పాడంటే ఓకే, 10 సార్లు అదే రిపీట్ చేస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. సో
ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. ప్రేరణ అలా అనగానే తను ఏడుస్తుంటే ప్రేరణ ఇంకా యష్మి తర్వాత సీత అండ్ విష్ణు వీళ్ళందరూ ఏడవడం స్టార్ట్ చేశారనమాట. అంటే వాళ్ళందరికీ వాళ్ళ పాస్ట్ గుర్తొచ్చింది తను అలా చెప్తుంటే. సో అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. సో తర్వాత యష్మి ఎమోషనల్ అయిందనమాట. మీరు చూసొచ్చారా అని మాట్లాడిందనమాట. సో తను మీరు చూసొచ్చారా అని చెప్పేసి అన్నాడు అనమాట. నా ఫ్యూచర్ నా పాస్ట్ని మీరు చూసారా అని చెప్పేసి అనేసరికి యష్మి బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసిందనమాట బాగా. మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి నేను ఎవరిని నమ్మను, నేను మైండ్ గేమ్ ఆడదామని వచ్చాను. సో మైండ్ గేమే ఆడుతున్నాను, బట్ ఇక్కడ నన్ను ఆడనివ్వట్లేదు మైండ్ గేము, ఎమోషనల్గా నన్ను ఇది చేస్తున్నారు అందరూ. సో నేను మైండ్ గేమ్ ఆడలేకపోతున్నాను, చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను మైండ్ గేమ్ ఆడాలని, బట్ ఇక్కడికి వచ్చాక అది ఎమోషనల్లీ నన్ను బాగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ సోనియాని సో చీఫ్ దగ్గర యష్మిని సెలెక్ట్ చేసినప్పుడు తను మేము అని మాట్లాడిందంట. సో అది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. మేము అంటే నబీల్ తను ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడినట్టు అనిపించింది అనమాట అందరికి. అండ్ అందరినీ మీరు గేమ్ని సీరియస్ తీసుకోవట్లేదు, మీరు చాలా ఫన్నీగా ఆడుతున్నారు గేమ్ని, అందుకే వచ్చారా మీరు బిగ్ బాస్కి అని చెప్పేసి అంటున్నావు నువ్వు, నాకు నచ్చట్లేదు అది అని చెప్పేసి ప్రేరణ సోనియాని నామినేట్ చేసింది అనమాట. అప్పుడు నిఖిల్ సోనియాని నామినేట్ చేశాడు అనమాట. సోనియాకి ఇచ్చింది వ్యాలిడ్ రీజన్ అని చెప్పేసి సోనియాని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ మణికంఠ నామినేషన్ అనమాట. విష్ణు ప్రియాని అండ్ శేఖర్ పాషాని నామినేట్ చేశాడు అనమాట. విష్ణు ప్రియాని ఎందుకు చేశాడంటే తను ఫెమినిజం అనే ఒక వర్డ్ వాడింది కదా తన విషయంలో. సో అందుకు నేను నామినేట్ చేస్తున్నాను నిన్ను అని చెప్పేసి, నేను ఈ 3 days కూడా నేను నీతో ఉంది, అందుకే నువ్వు ఇంకా ఎక్కడైనా నోరు జారుతావేమో అని వెయిట్ చేశాను, అందుకనే నేను ఈ 3 days నీతో స్పెండ్ చేశాను, నా పాస్ట్ గురించి నీకు చెప్పాను, అన్నీ నీతో షేర్ చేసుకున్నాను అని అనగానే విష్ణుప్రియ షాక్ అనమాట. సో నువ్వు అందుకేనా నాతో ఇంత క్లోజ్గా ఇలాగుంది, నేను నిన్ను నమ్మి నేను నీతో అన్నీ షేర్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదని చెప్పేసి విష్ణుప్రియ చాలా బాధపడిందనమాట. అండ్ నెక్స్ట్ శేఖర్ పాషా అన్నాడు, శేఖర్ పాషాని ఎందుకు నామినేట్ చేశాడంటే మీరు నిద్రపోతున్నారు అని చెప్పేసి మాట్లాడి నామినేట్ చేశాడు అనమాట. శేఖర్ పాషా అప్పుడు అన్నారు, నువ్వు కూడా నిన్న నిద్రపోయావు, నువ్వు పడుకున్నప్పుడు అయితే కుక్కలు కూడా అరిచాయి, మరి దానికేమంటావు అంటే, నేను ఒకసారి నిద్రపోయాను కరెక్టే, నాకు కుక్కలు అరిచాయి అని అర్థమయ్యి నేను మళ్ళీ తర్వాత యాక్టివ్ అయిపోయాను, ఇంక అప్పటి నుంచి నేను మిస్టేక్ చేయలేదు, బట్ మీరు నిన్న నుంచి పడుకొనే ఉంటున్నారు, సో అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు అనమాట. తర్వాత యష్మి వచ్చేసి విష్ణుప్రియాని నామినేట్ చేసింది. సో అయిపోయింది అక్కడికి. అండ్ పృథ్వీ నామినేషన్స్ అనమాట. ఇప్పుడు పృథ్వీ బేబక్కని అండ్ మణికంఠని ఇద్దరిని నామినేట్ చేశాడు. సో మీరు ఫిట్గా లేరు, మీరు టాస్క్లు ఆడలేరు, మీరు హౌస్కి సెట్ అవ్వరు అని చెప్పేసి నామినేట్ చేశాడు అనమాట. సిల్లీ రీజన్, చాలా అంటే చాలా సిల్లీ రీజన్. తను చాలా ట్రై చేసింది నిన్న గేమ్ ఆడడానికి, తను ఫిట్గా లేకపోయినా ఎలా ఉన్నా తను ట్రై చేసింది అనమాట నిన్న. ఏమంటారు థ్రెడ్ గేమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు పట్టుకొని వేలాడే గేమ్, సో అది చాలా బాగా ఆడిందనమాట. అండ్ డిఫెండ్ చేసుకోవడానికి తను అన్నారు, ఐఎమ్ నాట్ ఫిట్, ఐఎమ్ ఫ్యాట్ అని చెప్పేసి నార్మల్గానే మాట్లాడిందనమాట. బట్ నేను ఆడగలను, నేను నిన్న చాలా ట్రై చేశాను గేమ్ ఆడడానికి, నేను ఫిట్గా లేకపోయినా కూడా నేను ఆడడానికి ట్రై చేశాను అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేశాడు పృథ్వీ. ఆ తర్వాత విష్ణు కరెక్ట్గానే చెప్పింది ఫెమినిజం మ్యాటరు, తను నార్మల్గానే అనింది, తను ఒప్పుకుంది నేను ఫెమినిజం కొంచెం ఆడపిల్లల విషయంలో నేను ఆలోచించాను అని చెప్పేసి తను కరెక్ట్గానే చెప్పింది. ఫస్ట్ డే నామినేషన్ అయిన తర్వాత నువ్వు చాలా అంటే చాలా సీరియస్ అగ్రెసివ్ అయిపోయావు, ఎవరు వచ్చి చెప్పినా నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నాను నిన్ను అని చెప్పేసి చేశాడనమాట. అండ్ తర్వాత యష్మిని పప్పెట్ అన్నాడు. సో ఎందుకంటే చీఫ్స్ సెలెక్షన్ దగ్గర యష్మి మాట్లాడుతుంటే నిఖిల్ నువ్వు మాట్లాడొద్దు, తను నన్ను సోనియా క్వశ్చన్ చేస్తుంటే యష్మి
గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తే నిఖిల్ అన్నాడు, యష్మి నువ్వు మాట్లాడొద్దు, డోంట్ టాక్, తను నన్ను అడుగుతుంది, సో నేను ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు మాట్లాడకుండా ఉండు అని చెప్పి యష్మిని అరవగానే యష్మి సైలెంట్ అయిపోతుంది. సో అప్పుడు తను అన్నాడంట యష్మిని పప్పెట్ అని. సో ఈ పప్పెట్ అంటే ఏంటి, తెలుగులో మీనింగ్ చెప్పు అని అంటే తోలుబొమ్మ అనేసి అన్నాడు. సో తను తోలుబొమ్మలాగా ఏమీ ఆడట్లేదు, ఎవరి ఇండివిజువల్ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు, సో నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు అని చెప్పేసి పృథ్వీ మణికంఠని నామినేట్ చేశాడు అనమాట. సో నైనిక వచ్చి మణికంఠని నామినేట్ చేసింది వాళ్ళిద్దరిలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే బేబక్క, సోనియా, శేఖర్ పాషా అండ్ విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. అండ్ అప్పుడు నామినేషన్స్ అయిపోయాక 12:45 అవుతుంది మిడ్ నైట్. సో యష్మి వచ్చేసి ఏడుస్తుంది అనమాట అక్కడ, అదంతా తట్టుకోలేక, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వచ్చి ఏడ్చేస్తుంది. అండ్ నిఖిల్, నైనిక తనని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఓదార్చుతున్నారు అనమాట. అండ్ మణికంఠ తన నెగటివ్ మైండ్ గురించి ఆలోచించుకుంటున్నాడు, తనకి తానే నిజంగానే తన దగ్గర నెగిటివిటీ చాలా ఉందండి, అది చేంజ్ చేసుకోవాలి. మీకు కూడా ఎవరికైనా నెగిటివిటీ తన దగ్గర చాలా ఉందని అనిపిస్తే కమెంట్ చేయండి. సో నాకైతే చాలా నెగిటివిటీ అనిపించింది. నిజంగానే తను జెన్యున్గా ఏడ్చాడు, తనకి జెన్యున్గానే పాస్ట్ ఉంది, తను కష్టం పడి వచ్చాడు, బట్ అందరికీ అలాగే ఉంటుంది, బట్ ఎవరు అది చూపించుకోవట్లేదు. తన మైండ్ సెట్ తను మార్చుకోకపోతే తను ఎక్కువ రోజులు ఉండడు బిగ్ బాస్లో. సో అదనమాట, తన ఇష్యూ గురించి తనే ఆలోచిస్తున్నాడు. అయిపోయిన తర్వాత 1 అవుతుంది, మిడ్ నైట్ 1 o'clockకి మనకంట చాలా ఏడుస్తున్నాడు అనమాట, కంట్రోల్ లేకుండా ఏడుస్తున్నాడు. అప్పుడు నిఖిల్, యష్మి, సీత వీళ్ళందరూ తనని ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు, తనని పుషప్ చేస్తున్నారు అనమాట. ఇది కాదు, నువ్వు చేంజ్ చేసుకుంటావు, నా లైఫ్ ఇక్కడితో అయిపోయింది, ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి తను ఫీల్ అవుతుంటే వీళ్ళందరూ ఇంకా అవ్వలేదు, నేను ఇలా ఈ సాటర్డే వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి మాట్లాడుతుంటే నిఖిల్ ఉండి అంటాడు, ఒకవేళ వెళ్ళకపోతే నువ్వు చాలా గిల్టీగా ఫీల్ అవుతావు కదా, సో నీ లైఫ్ ఇంకా ఇక్కడితో అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వు ఇప్పుడే ప్రూవ్ చేసుకోవాలన్నమాట, ఈ 1 weekలో నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి పుషప్ చేస్తున్నారు బాగా తనని. అప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే తను ఏడ్చుకుంటూ హెడ్ పైన ఇలాగ చేతులు పెట్టేసి వెయిట్ అని చెప్పేసి ఇలా అనుకుంటుంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు అనమాట. అర్థం అవ్వకుండా తను విగ్ తీసి పక్కన పెట్టాడు. సో అదైతే చాలా షాకింగ్ అనమాట, ఎంత క్యూట్గా ఉంటాడు ఆ విగ్, అది విగ్ అని ఎవరికి తెలీదు. సో విగ్ తీసి పక్కన పెట్టేశాడు అనమాట. వీళ్ళందరూ షాక్ అయ్యారు, బట్ అక్కడ ఏడుస్తున్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదన్నమాట. ఇది నా ట్రాన్స్పరెంట్గా ఉన్నాను నేను ఇన్ని రోజులు, సో ఇదన్నమాట చెప్పేసి మాట్లాడాడు. సో ఐ యామ్ ట్రాన్స్పరెంట్ నౌ అని చెప్పేసి మాట్లాడేసి ఇంకా వదిలేశాక ఇది నేను చేసే లాస్ట్ యుద్ధము, సో నా లైఫ్ ఇంకా ముగిసిపోయింది అని చెప్పేసి బాధపడుతుంటే వీళ్ళు ఓదార్చడానికి ట్రై చేశారు. అండ్ 1:15 AM అంటే మిడ్ నైట్ 1:15కి బిగ్ బాస్ తనని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచి ఇంకా ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఐ వాంట్ మై వైఫ్, అంటే నాకు నా వైఫ్ కావాలి, నా పాప కావాలి, అండ్ నా స్టెప్ ఫాదర్ కావాలి, నాకు మనుషులు కావాలి అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. బిగ్ బాస్ చాలా నిదానంగా మాట్లాడి తనని కామ్ డౌన్ చేసి పంపించాడనమాట బయటికి. సో అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. సో ఇదనమాట బిగ్ బాస్ నామినేషన్స్ ఇలా నడిచాయి అనమాట. మణికంఠ అయితే చాలా జెన్యున్గా ఏడ్చాడండి, తన పాస్ట్ గుర్తు చేసుకొని తన ఫ్యామిలీ తనకు కావాలని తను కోరుకుంటున్నాడు. సో అదనమాట. ఇంకా సోనియా అయితే చాలా డామినేట్ చేసింది, నాకైతే చాలా కోపం వచ్చేసింది అనమాట, ఎవరిని మాట్లాడనీయకుండా చేసింది. సో ఇదన్నమాట. మీ అందరికీ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.